కాకినాడ జిల్లా పిఠాపురం పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. జనసేన దళిత నాయకులు కార్యకర్తల మధ్య ఆందోళన వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా దళిత సంఘాల నేతలు మాట్లాడుతూ తమ నాయకుడిపై జరుగుతున్న చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ఉప్పాడలో జరిగిన దళిత వివక్షపై ఆయన గొంతు విప్పినందుకే లక్ష్యంగా పెట్టుకున్నారని వారు ఆరోపించారు. అలాగే వ్యక్తిగత దూషణలను తాము సమర్థించమని స్పష్టం చేశారు. ఈ ఘటనపై పిఠాపురం పోలీస్ స్టేషన్ పరిసరాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా కొనసాగుతోంది. ఏదైతే పవన్ కళ్యాణ్ పై అనిశ్చిత వ్యాఖ్యలు చేశారో రావణ్ అరెస్ట్ నిన్న సాయంత్రం అరెస్ట్ చేసి పిఠాపురం పోలీస్ స్టేషన్ అయితే పెట్టడం జరిగింది. ఏదైతే పిఠాపురం పోలీస్ స్టేషన్ తరలించే ప్రయత్నం అయితే ఈ రోజు ఇప్పుడే ఈ రోజు సాయంత్రం ఇప్పుడు ఏదైతే అతను రావణ్ ని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లే ప్రయత్నం అయితే చెకప్ ప్రయత్నం అయితే తీసుకెళ్తుంది. ఇరు పక్కన ఒక పక్కన జనసేన కార్యకర్తలు, ఒక పక్కన ఏదైతే జైబీ మంది నినాదాలతో దళితులు పక్కన కూడా రోడ్డు అయితే బ్లాక్ చేశారని చెప్పొచ్చు. ఒక పక్కన జనసేన కార్యకర్తలు రావణ్ ఏదైతే పవన్ కళ్యాణ్ పై వ్యాఖ్యలు చేస్తారో ఆ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయాలి, లేని పక్షంలో వెనక్కి తీసుకోవాలని బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. ఒక పక్కన జనసేన కార్యకర్తలు, ఒక పక్కన జైబీ అనే ఒక నినాద దళిత నాయకులు ఉన్నారు. ఉద్రేక్తంగా పిఠాపురం పోలీస్ స్టేషన్ ఉద్రేక్తంగా వారిందని చెప్పొచ్చు. ఏదైతే రావణ్ ఉన్నారో రావణ్ వెంటనే విడుదల చేయడం పక్కన దళిత నాయకులతో ఇక్కడైతే నినాదాలు చేస్తారో, పక్కన జనసేన కార్యకర్తలతో పక్కనైతే ఏదైతే పవన్ కళ్యాణ్ యాక్షన్ చేశారో పవన్ కళ్యాణ్ తక్షణం క్షమాపణ చెప్తారు. ఇక్కడ ఉన్న కొంతమంది దళిత నాయకులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. చెప్పండి సార్, ఇక్కడ నిన్న ఆల్రెడీ ఏదైతే పవన్ కళ్యాణ్ పై వ్యాఖ్యలు చేశారో రావణ్ అరెస్ట్ చేయడం జరిగింది. పక్కన జనసేన కార్యకర్తలు బహిరంగ క్షమాపణ చెప్పంటారు. పక్కన మీరు రావణ్ విడుదల చేయడం పక్కన చేస్తారు. ఏ రకంగా చూడొచ్చు అసలు రావణ్ బహిరంగ సమర్పణ అయితే మా తలన్న పోసుకుంటాం కానీ రావణ్ తో బహిరంగ సమర్పణ అయితే చెప్పాలి. ఎందుకంటే రావణ్ ఏమి దుర్మార్గం ఏమి మాట్లాడలేదండి. రావణ్ దళిత క్రైస్తవ సమరశంకరంలో మాట్లాడడం జరిగింది. రావణ్ కన్నా ముందు పంతం నానాజీ బాజీ ముఖ్యమంత్రిని నా కొడక దమ్ముంటే రాని అన్నారు. అతన్ని ముందు అరెస్ట్ చేయండి. అలాగే డిప్యూటీ స్పీకర్ మరి రఘురామరాజు జల శ్రావణ్ కుమార్ నా కొడకన్నారు. ఆయన్ని కూడా మేము బ్యాగ్ దొంగనా కొడకని అనగలదు. మాకు సంస్కారం ఉంది. మేము బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క వారసులు కనుక మేము అనం. అలాగే ముందు అతను కూడా అరెస్ట్ చేయండి. పవన్ కళ్యాణ్ గారికి వ్యక్తిగత దోషాలు చేస్తే మేము ఒప్పుకోం. అతను అక్కడ ఉన్న సందర్భాన్ని పెట్టి మాట్లాడాడు. వ్యక్తిగతంగా కక్షపూర్తంగా అక్కడ ఉప్పాల్లో దళిత విద్యార్థుల పైన కులవెక్షలు జరిగినప్పుడు రావణ్ గారు తన గొంతు రాష్ట్రానికి వినిపించడం ప్రధానంగా ఆయన మీద కక్షపూర్తంగా పెట్టి ఇలా అరెస్ట్ చేయడం జరిగింది. ఆ అక్రమ అరెస్ట్ ను మేము నిరసిస్తూ ఆయన మద్దతు పలుకుతూ ఆయన వెంట మేము ఉంటాం. రావణ్ గారి నాయకత్వం, రావణ్ గారి నాయకత్వం, రావణ్ గారు అక్రమరిస్తూ ఏదైతే జనశ్రావణలో ఏదైతే అనిశ్చిత వ్యాఖ్యలు చేస్తారో అనిశ్చిత వ్యాఖ్యలు నిరసనగా ఒక డిప్యూటీ సీఎం మీద వ్యాఖ్యలు చేయడం సమ్మతిస్తారంటారా? డెఫినెట్ గా డిప్యూటీ సీఎం మీద కానీ డిప్యూటీ స్పీకర్ గారి మీద కానీ అనిశ్చిత వ్యాఖ్యలు అయితే శ్రావణ్ గారు ముందు మొదలు పెట్టలేదు. మీ ఇంటికి మా ఇల్లంత దూరం, మా ఇంటికి మీ ఇల్లంత దూరం అయినా కూడా ఆరింటికి వెళ్లకుండా సగం దూరంలోనే క్రమశిక్షణ గా రాజ్యాంగబద్ధంగా మాట్లాడడం జరిగింది. జల శ్రావణ్ కుమార్ గారు చాలా వేలంగా వ్యంగ్యంగా చాలా వెటకారంగా సూటిగాడు లిటిల్ పొట్టుగాడు ఈ బ్లూ కోట్లు గారు ఈ కుమార్ గారు అని వ్యంగ్యంగా మాట్లాడినందుకు ఆయన ఏమి మాట్లాడలేదే, తప్పుడుగా మాట్లాడలేదే. పోస్తే ఊరికి సరిపోతాడు. ఆయన రూపం కూడా అడుగుపందే ఉంటది కనుక ఆ భాషలో మాట్లాడు. అదే తప్పేమో మాకు అనిపిస్తలేదు. కొంతమంది ఇంకా దళిత నాయకులతో మాట్లాడుతున్నారు. చెప్పండమ్మా, ఆల్రెడీ అరెస్ట్ చేశారు. అతను రావణ్ అరెస్ట్ చేశారు. చోపిడిలో హాస్పిటల్ చెకప్ తీసుకెళ్ళారు. ఈ లోపల జనసేన కార్యకర్తలు ఎలా చేయడం కరెక్ట్ అంటారు? ఇప్పుడు జనసేన కార్యకర్తలు ఎందుకు చేస్తున్నారంటే ఇక్కడ ఆయన్ని ఈ టైం అయ్యేదాకా ఉంచాలని, బెయిల్ రాకూడదు, కోర్టుకి ఆయన సబ్మిట్ చేయకూడదు. అందువల్ల వాళ్ళు వచ్చి ఇలా చేస్తున్నారు అనమాట. ఇప్పుడు ఆయన మాట్లాడే మాటలు ఏం తప్పు ఉందండి? అంటే దళితుల కోసం నిలబడడం తప్ప? ఆయనది మా ఊరా, మా జాత, మా సైడ్ ఎక్కడ కాదు కదా. కానీ ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ నిలబడ్డారు. ఆయన తప్పుగా ఏం మాట్లాడలేదు. అలాగంటే అంతకు ముందు మాటలు చూసుకుంటే ఇంతక మన పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటే నిన్ను పాతాళానికి తొక్కేస్తాను జగన్, గొడ్డలు ఇప్పి నడిపిస్తాను జగన్ అన్న మాటలు ఏమైపోయి మరి? పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకునే ప్రజెక్ట్ దళిత నాయకులు అంటారు. ఇది మొత్తం మీద పిఠాపురం తాలూకా చిన్నతో సిద్ధు రాజు కాకినాడ జిల్లా.